ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. లెబనన్ లేదు, దేర్ ఇస్ నో లెబనన్. కానీ ఇరాన్ ఏమంటున్నారంటే, అండ్ ఐ విల్ యూజ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్, ఇరాన్ విల్ రెజ్యూమ్ అటాక్స్ ఆన్ యుఎస్ అసెట్స్ ఇన్ ద రీజన్. అంటే కువైత్, బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియా, వీళ్ళందరి మీద మేము దాడి చేస్తాం. యుఏఈ, ఇఫ్ అగ్రెషన్ అగేన్స్ట్ రెసిస్టెంట్ గ్రూప్స్ కంటిన్యూస్. ఇరాన్ డెఫినేషన్లో రెసిస్టెన్స్ గ్రూప్స్ అంటే హూతీల్, హమాస్, హెజ్బుల్లా. మీరు వాళ్ళ వ్యతిరేకంగా మీరు స్ట్రైక్స్ చేస్తే మేము ఇక్కడ వీళ్ళ వ్యతిరేకంగా కొడతాం. నిన్న పొద్దున ఇజ్రాయెల్ ఈ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ రాగానే వితిన్ 4 hours వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అటాక్స్ జరిగింది బేరూట్ మీద. బహుశా ఈ లాస్ట్ 10 సంవత్సరాల్లో ఇంత పెద్ద 500 మిస్సైల్స్, బాంబ్స్ యూజ్ చేశారు 10 నిమిషాల్లో. 200 ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేశారు ఇజ్రాయెల్. అంత భారీ బొంబార్డ్మెంట్ ఇవాళ దాకా జరగలేదన్నారు. ఇజ్రాయెల్ ఏమంటున్నారు దట్ వీ హ్యావ్ హిట్ ద కమాండ్ అండ్ కంట్రోల్. పెద్ద లిస్ట్ ఇచ్చారు, ఇంటెలిజెన్స్ సెంటర్స్ కానీ, వాళ్ళ గ్రౌండ్ లాంచ్ సెంటర్స్ కానీ, వాళ్ళు ప్లాన్ చేస్తున్న ఇంటెలిజెన్స్ బాంబింగ్ సెషన్స్ కానీ, ఇదంతా కొట్టాం మేమని చెప్తారు. ఇక్కడేం చేశారంటే ఇరాన్ ఇమ్మీడియట్గా వాళ్ళు ఫుజిరా మీద అటాక్ చేశారు, విచ్ ఈస్ ద ఆయిల్ డిపో ఆఫ్ యుఏఈ. యుఏఈకి ఎమిరేట్స్ ఉన్నాయి కదా, చాలా ఎమిరేట్స్ ఉన్నాయి, 7 ఎమిరేట్స్లో దుబాయ్కి ఆయిల్ లేదు, అబుదాబీ దగ్గర ఆయిల్ ఉంది. బట్ వాళ్ళు అబుదాబీ ఈస్ ల్యాండ్ లాక్డ్, సో దే హ్యావ్ టు లిటరలీ టేక్ ఇట్ అక్రాస్ టు ఫుజిరా. ఫుజిరా నుంచి పంపించాల్సి వస్తుంది, అక్కడ పెద్ద షిప్స్ రాలేరు అబుదాబీ. సో ఫుజిరాకి తీసుకెళ్ళి అక్కడి నుంచి త్రూ దట్ సేమ్ స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ నుంచి బయటకు వెళ్ళి నిన్న దాని మీద దాడి చేశారు. ఇట్ ఈస్ లైక్ కార్గ్ ఐలాండ్ ఆఫ్ ఇరాన్, ఓకే, ఈక్వలెంట్ చెప్పాలంటే. చాలా డ్యామేజ్ జరిగింది నేను అక్కడ. సో ఈ యుద్ధం అనేది చాలామంది ఎంతూజియాస్టిక్గా, హ్యాపీగా, ఓ అంతా అయిపోయిందిలే, సీజ్ ఫైర్ అయిపోయింది అనుకోండి. సీజ్ ఫైర్ ఈజ్ స్టిల్ నాట్ దేర్. సీజ్ ఫైర్ ఇప్పుడు దాకా అసలు అమల్లో రాలేదు. మాట్లాడదాం చెప్తున్నారు, కానీ ఈ మాట్లాడడం కూడా ఏం జరగదు. ఎందుకంటే జేడీ వ్యాన్స్ వాజ్ గోయింగ్ టు లీడ్ ద యుఎస్ డెలిగేషన్. ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పారు, సర్టన్ థింగ్స్ ఆర్ ఆఫ్ ద టేబుల్. అంటే ఈ పాయింట్స్ డిస్కషన్కే రాదు. దాంట్లో ఆయన ఫస్ట్ పాయింట్ వాజ్ అబౌట్ యురేనియం, దట్ ఇరాన్కి యురేనియం మేము ఇవ్వము. అండ్ నిన్నటి నుంచి అమెరికాలో కూడా ప్రెసిడెంట్ ట్రంప్ వ్యతిరేకంగా చాలా మటుకు ప్రెషర్ రావడం మొదలుపెట్టింది, దట్ హీ హ్యాస్ కన్సీడెడ్ టు ద ఇరానియన్స్ అని చెప్పి ఆయన ఎంతూజియాజంలో. అదే టైంలో నేను చెప్పాను చూడండి, ఇజ్రాయెల్లో వాళ్ళ ఆపోజిషన్, యూజువలీ ఇజ్రాయెల్లో ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఆపోజిషన్ పార్టీస్ ఎప్పుడు అపోజ్ చేయరు, వాళ్ళు గవర్నమెంట్తోనే ఉంటారు వాళ్ళు. కానీ నిన్న ఫస్ట్ టైం వాళ్ళ ఆపోజిషన్ పార్టీ కూడా, లీడర్ కూడా బెంజమిన్ నెటన్యాహుని అటాక్ చేశారు. అక్టోబర్లో వాళ్ళ నెక్స్ట్ ఎలక్షన్ ఉంది. సో బెంజమిన్ నెటన్యాహుని ప్రెషర్ మీద తీసుకురావడానికి, మీరు ఎట్లా నెగోషియేట్ చేశారు సీజ్ ఫైర్, మీకు ఎవరు ఆథరైజేషన్ ఇచ్చారు సీజ్ ఫైర్ కోసం, మా దగ్గర కన్సల్ట్ చేయలేదే అంటే బెంజమిన్ నెటన్యాహు అన్నారంట, నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ప్రైవీ టు దిస్. దెన్ హౌ డిడ్ ప్రెసిడెంట్ ట్రంప్ మేక్ ఎ కన్సెషన్? సో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా నిన్న బ్యాక్అవుట్ అయ్యారు. ఈ సెడ్ నథింగ్, స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ క్లోజ్ చేసేసారు ఇరాన్ నిన్న నుంచి, ఈ అటాక్ జరిగిన తర్వాత బేరూట్లో. సో స్టేటస్ కో ఎట్లా ఉంది, యథాతథి అట్లా ఉంది. అండ్ వీఆర్ రెడీ టు అటాక్ ఇరాన్ అగైన్, మా అసెట్స్ అంతా రెడీ ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ జేడీ వ్యాన్స్ గారు ఒక వర్డ్ కూడా యూజ్ చేస్తారు, వీ గోట్ అ ఫింగర్ ఆన్ ద ట్రిగర్, రెడీ ఫైర్ చేయడానికి. సో సిట్యువేషన్ 3 రోజుల ముందు ఎట్లా ఉండే అదే స్టేటస్కి వచ్చేసేప్పుడు నాకు డౌట్ ఇప్పుడు ఏమొస్తుందంటే, ఈ టాక్స్ జరుగుతుందా లేదా అనేది. ఎగ్జాక్ట్లీ కొన్ని గంటల్లో ఇస్లామాబాద్లో జరుగుతాయి అనేటువంటి మాట చెప్తుంది పాకిస్తాన్. కానీ దీంట్లో ఇంకొక చాలా క్రూషియల్ ఫ్యాక్టర్ ఇవాళ ఐ థింక్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది అనుకుంటాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో, దట్ ఇరాన్ అండ్ పాకిస్తాన్ ఇంత క్లోజ్ ఎందుకున్నారు, పాకిస్తాన్తో ఈ పని ఎందుకు చేపిస్తున్నారు ఇరాన్ అని చెప్పి ఒక మీడియాలో క్వశ్చన్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ పాకిస్తాన్ ఆర్మీకి ఒక కనెక్షన్ ఉంది. ఓకే, వీళ్ళ నడుమిట్లా చాలా డీల్స్ ఉన్నాయి, ఎస్పెషలీ డ్రగ్ డీల్స్ నడుస్తాయి చాలా మటుకు. అది కాకుండా ఆయుధాల డీల్స్ నడుస్తుంది. ఈవెన్ ఏక్యూ ఖాన్, హూ ఆర్ ద ఫాదర్ ఆఫ్ ద న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ పాకిస్తాన్, ఆనే పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ స్టేట్గా తయారు చేశారు. ఇరాన్ దగ్గర ఇప్పుడున్న న్యూక్లియర్ టెక్నాలజీ ఆ రోజు
80s 90sలో అమ్మింది ఏక్యూ ఖాన్. సో దానికోసం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ పాకిస్తాన్ ప్రిఫర్ చేస్తారు, నాట్ ఒమాన్ ఆర్ టర్కీ ఆర్ ఈజిప్ట్. ఎందుకంటే వీళ్ళు మా మాట వింటారని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ ఒప్పందం చేశారు, టాక్స్ అంటున్నారు, కానీ ఏం జరగదు. వీ విల్ గో బ్యాక్ టు స్క్వేర్ వన్. మీరు నెక్స్ట్ వీక్ కావాలంటే ఇంకో షో చేద్దాం మనం. ఇట్ విల్ బి జస్ట్ అట్ అమెరికా విల్ స్టార్ట్ బాంబింగ్. ఇంకోసారి బాంబింగ్ మొదలు పెడతారు వాళ్ళు. అది ఇవ్వాలో రేపు ఇజ్రాయెల్ కూడా కొట్టొచ్చు ఇరాన్ని, అది కూడా జరగవచ్చు కావాలంటే. బికాస్ నెటన్యాహూ ఇస్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్. వాళ్ళ ఆపోజిషన్ లీడర్ ఏమంటున్నారంటే యూ హ్యావ్ లెఫ్ట్ అ జాబ్ అన్ఫినిష్డ్. ఇరాన్ని మొత్తం ధ్వంసం చేయాలండే, బట్ యూ హ్యావ్ లెఫ్ట్ ఇట్ అన్ఫినిష్డ్. ఏం చేస్తున్నారు మీరని వాళ్ళ ఆపోజిషన్ లీడర్ అడుగుతున్నారు. సో నెటన్యాహూ మీద చాలా పెద్ద ప్రెషర్ ఉంది ఇప్పుడు. అండ్ ఐ హ్యావ్ అ డౌట్, నిన్న రాత్రి నుంచి హమాస్ కూడా మొదలుపెట్టారు. ఇన్ని రోజులు హమాస్ వాస్ కీపింగ్ క్వైట్. హమాస్ కూడా చిన్న చిన్న అటాక్లు మొదలుపెట్టారు. సో పాసిబ్లీ ఇంకొక ఫ్రంట్ ఓపెన్ అప్ అయిపోతుంది. హూతీలు కూడా స్టార్ట్ చేస్తారేమో. అండ్ ఈ అటాక్ జరిగి సో కాల్డ్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత వితిన్ 4 hours ఇజ్రాయెల్ మీద దాడులు జరిగినాయి, మిసైల్ దాడులు. ఇదంతా మీడియాలో ఎక్కువ హైలైట్ రావట్లేదు. కొన్ని ఛానల్స్లో, అమెరికన్ ఛానల్స్లో ఇది కనిపిస్తుంది. యూ కెన్ సీ ఇట్ ఆన్ CNN, యూ కెన్ సీ ఇట్ ఆన్ ABC, MS న్యూస్, దీంట్లో కనిపిస్తుంది. కానీ మన దేశంలో ఉన్న ఇంగ్లీష్ ఛానల్స్లో కానీ ఈవెన్ వెర్నాక్యులర్ ఛానల్స్లో కూడా దీని గురించి ఎక్కువ మాట్లాడలేదు. మనందరూ సీజ్ ఫైర్ గురించి మాట్లాడుతున్నాం. వెరస్ దెర్ ఇస్ నో సీజ్ ఫైర్ రైట్ నౌ. సో సీజ్ ఫైర్ అనేది అసలు ఎక్కడా జరగట్లేదు. కాకపోతే 3 కంట్రీస్ మాత్రం ఒక లాగర్ హెడ్స్ అంటారు కదా, మాదే నెగ్గాలి అనే పంతంతో ఉన్నప్పుడు మైండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఎవరి స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనే దాంతోపాటుగా ప్రపంచ దేశాల మీద విపరీతమైనటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది కదా. ఎవరు మధ్యవర్తిత్వం వహించాలి, ఎవరు ముందడుగు వేయాలంటారు? సో దీంట్లో ఏమైపోతుందంటే మనం అందరు క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ పొద్దున కూడా ఐ వాజ్ లిజనింగ్ టు అ స్టోరీ బై మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వాళ్ళు హీలియం గురించే మాట్లాడుతున్నారు. మాకు పెద్ద హీలియం షార్టేజ్ ఉంది. అండ్ దిస్ అ US కంపెనీ. అండ్ హెల్త్ కేర్ సెక్టర్, సెమీ కండక్టర్స్, ప్రతి దాని మీద, ఈవెన్ ఆయుధాలు, US ఆయుధాలు తయారు చేయడం స్లో డౌన్ ఎందుకు అయిందంటే హీలియం లేదంట. అండ్ వన్ ఆఫ్ ద కంట్రీస్ విచ్ మ్యాక్సిమం హీలియం ప్రొడ్యూస్ చేసే కంట్రీ ఖతార్. వాళ్ళ హీలియం ప్లాంట్ మీద కొట్టారు ఇరాన్. సో దేర్ హీలియం ప్రొడక్షన్ ఇస్ ఆగిపోయింది. చూడండి వాళ్ళు కూడా ఎంత స్ట్రాటజీగా కొట్టారు ఇరాన్. ఎందుకంటే ఈ ఆయుధాలు తయారు చేసే దాంట్లో చాలా మటుకు హీలియం యూస్ చేస్తారు. సో దట్ ఈస్ ఆల్సో అవుట్ నౌ స్ట్రేట్ అవే. సో మీరు ఇది ఎప్పుడైపోయిందంటే ఈ సీజ్ ఫైర్ డీల్, మీరు హార్మూస్ ఓపెన్ చేస్తే సీజ్ ఫైర్ మొదలవుతుంది అన్నారు. ఇంగ్లీష్లో అంటారు యూ స్టాప్ షూటింగ్ ఫస్ట్, దెన్ ద సీజ్ ఫైర్, దెన్ వీ విల్ స్టాప్. ఎవరు షూటింగ్ ఫస్ట్ స్టాప్ చేస్తారు? మీరు స్టాప్ చేస్తారా, నేను స్టాప్ చేస్తారా? అది ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. ఇది ఎందుకంటే అగైన్ ద ప్రాబ్లమ్ ఇస్ ప్రొఫెషనల్ నెగోషియేటర్స్ రాలేదు దీంట్లో. PLO అండ్ ఇజ్రాయెల్ దీనికన్నా ముందు ఐ థింక్ ఇట్ వాజ్ జిమ్మీ కార్టర్స్ టైమ్, యాసిర్ అరాఫాత్ అండ్ వాజ్ ఇట్ షిమాన్ పెరెస్ ఆర్ మెకామ్ బెగిన్, వీళ్ళిద్దరిలో ఎవరో ప్రధానమంత్రి ఉన్నారు ఆ టైంలో. వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు, పీస్ అగ్రిమెంట్, మీకు గుర్తుంటుంది. దట్ ఇస్ ద ఫస్ట్ టైం PLO రికగ్నైజ్ చేశారు ఇజ్రాయెల్ని, దట్ యూ హ్యావ్ ఎ రైట్ టు ఎగ్జిస్ట్. నోబెల్ ప్రైజ్ వచ్చింది వీళ్ళ ముగ్గురికి దాంట్లో. సో అట్లాంటి ఒక ఒప్పందం రావాలంటే యూ నీడ్ ప్రొఫెషనల్ నెగోషియేటర్స్. వీళ్ళు ప్రొఫెషనల్స్ ఎవరిని యూజ్ చేయట్లేదు. ఆసారి ప్రొఫెషనల్గా అమెరికన్ గవర్నమెంట్ వైపు నుంచి స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్ చాలామంది పనిచేశారు. ఈజిప్ట్ వైపు నుంచి కూడా చాలామంది పనిచేశారు అప్పుడు. వెరీ గుడ్. ఐ థింక్ ఇట్ వాస్ అన్వర్ సదాత్ ఆ టైంలో, ఆయన టీంలో ఉన్న ఎవరో పనిచేశారు, చాలామంది పనిచేశారు. అది ఇప్పుడు జరగట్లేదు కవిత గారు. దట్ ఈస్ అ మేజర్ ఇష్యూ. మనం ఒక బ్రాడ్ పారామీటర్స్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఫైన్ పాయింట్స్ చాలా ఉంటుంది. ప్రతి ఒప్పందంలో చిన్న చిన్న పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ అవుతాయి. అది బహుశా ఈ అగ్రిమెంట్లో రాదు అది. ఎందుకంటే ద మూమెంట్ యూ ఇన్వాల్వ్ పాకిస్తాన్ అండ్ వాళ్ళ ఆర్మీ, దే కెనాట్ హ్యాండిల్ ఇట్. పాకిస్తాన్ వెన్యూగా పెట్టుకోండి మీరు కావాలంటే, బట్ ద టీమ్ షుడ్ హ్యావ్ బిన్ నెగోషియేటింగ్ టీమ్ షుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. ఎనీవే, ఇప్పుడు షబాజ్ షరీఫ్ అంటున్నారు ఇవాళ పొద్దున, మేమిచ్చిన ఒప్పందంలో, మేమిచ్చిన కాగితంలో ఈ లెబనాన్ ఉందంటున్నారు. కానీ ట్రంప్
నేను చెప్పాను చూడండి దీనికన్నా ముందు. హీ సేస్ ద పీస్ ఆఫ్ పేపర్ విచ్ ఐ గాట్ డజంట్ హ్యావ్ లెబనన్ ఇన్ ఇట్. ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు. ఇంకొక మాట వెరీ అందరు చాలా సర్కాస్టిక్గా మాట్లాడిన టోల్ కలెక్షన్ గురించి మీరు కూడా వినుంటారు. బ్యారెల్కి $1 అది కూడా క్రిప్టో కరెన్సీలో ఎవరు కలెక్ట్ చేస్తారంటే ముందు ఎవరు దీని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడారు? యుఎస్ సేయింగ్ దట్ ఇరాన్ హ్యాస్ నో రైట్ టు కలెక్ట్ ఎనీ సచ్ టోల్, ఇట్ ఈస్ అ ఫ్రీ వాటర్ వే. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారు, ఇట్స్ అ వండర్ఫుల్ ఐడియా, నేను కూడా కూర్చుంటాను అక్కడ వెళ్ళి, మేమిద్దరు కలిసి కూర్చొని జాయింట్ వెంచర్ పెట్టుకుందాం, దాంట్లో చాలా డబ్బులు వస్తాయి అంటున్నాను. ఆమె ఒక అమెరికన్ ప్రెసిడెంట్ నిన్న దాకా మీరు బాంబ్ చేసి ఐ విల్ ఫినిష్ ఆఫ్ ద సివిలైజేషన్ అని చెప్పే వాళ్ళకి ఇప్పుడు మీరు ఇదే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ 45,000 మందిని చంపారని చెప్పిన వాళ్ళతోని లిటరలీ ఇంగ్లీష్లో అంటారు యు ఆర్ యాక్చువల్లీ స్లీపింగ్ విత్ ద డెవిల్. అది జరుగుతుంది ఇప్పుడు. ఈ పరిస్థితుల్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఇవాళ నుంచి షిప్స్ అయితే మూవ్ కావట్లేదు, ఇట్స్ బ్యాక్ టు స్క్వేర్ వన్. కానీ ఈ టోల్ ట్యాక్స్ కలెక్షన్స్ సౌదీ అరేబియా వ్యతిరేకిస్తున్నారు, యుఏఈ వ్యతిరేకిస్తున్నారు, ఈవెన్ బహ్రెయిన్ అండ్ ఖతర్. దే విల్ నెవర్ అగ్రీ టు ఇట్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. ఎందుకంటే మీరు ఒక షిప్లో వెళ్ళే వాళ్ళ లాజిక్ ఏంటంటే $1 million ఫర్ ద $1 per బ్యారెల్. మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు $20 కట్టాల్సి వస్తుంది, $15 నుంచి $20 ఫర్ ద ఎంటైర్ కంటైనర్, కార్గో ప్లస్ ద షిప్. ఈ $1 ఇస్ చీపర్ యాక్చువల్లీ, చాలా చీప్. కానీ ఎందుకు కట్టాలి? ఇట్స్ అ ఫ్రీ వాటర్ వే. ఇప్పుడు రేపు హైపోథెటికలీ ఇరాన్ కలెక్ట్ చేయడం మొదలు పెట్టారనుకోండి, అటువైపు ఒమాన్ ఉన్నారు, వాళ్ళు ఇడుస్తారా? ఈ షిప్ ఇరాన్ వైపు నుంచి వెళ్ళి ఒమాన్ దీప్కి వెళ్తుంది. దట్ ఈస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ద వాటర్ వే ఇస్ 50-50. ఒమాన్ అంటారు రేపు మేము కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు. వేర్ విల్ ఇట్ స్టాప్? ఇట్ విల్ నాట్ బి అలౌడ్. ఈ సౌదీ అరేబియా స్పెషలీ ఈజ్ డెడ్ అగేన్స్ట్ ఇట్, వాళ్ళు అలౌ చేయరు. ఇంకోటి ఏంటంటే ఈ ఇరాన్ చెప్తున్నారు ఏంటంటే ఈ ఫుజురా మీద జరిగిన నిన్న అటాక్ లాగానే మిగతా ఆయిల్ అసెట్స్ మీద కూడా మేము కొడతా ఉంటున్నారు. బహుశా ఇవాళ రేపు మిగతా సౌదీ అరేబియన్ ఫీల్డ్స్ మీద కూడా నిన్న ఒక అటాక్ జరిగింది అరామ్కో వైపు. కానీ 10-point ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడంలోనే చాలా మటుకు క్రూషియల్గా ఉంటుందని చెప్తున్నారు కవిత గారు. కానీ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ ఇరాన్ ఇష్యూ సాల్వ్ కాదు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తుంది ఒక మాట నిజమే, అక్కడ రెజీమ్ చేంజ్ జరగాల్సింది. కానీ మీరేం చేశారు ఇప్పుడు అంటే, ట్రంప్ ఏం చేశారు, మీరు ఒక మోడరేట్గా ఉన్న ఖమేనీ రెజీమ్ని తీసి వాళ్ళ కొడుకుని తీసుకొచ్చారు, హూ ఇస్ మోర్ అగ్రెసివ్. అండ్ ముల్లాల్ని పక్కన పెట్టి ఐఆర్జీసీ హస్ టేకన్ ఓవర్ నౌ. అది ఇంకా డేంజరస్ అది అక్కడ. తో ఇరాన్లో ఉన్న సిట్యువేషన్ ఇప్పుడున్న దానికి ఐ థింక్ ఇట్స్ మెస్, కంప్లీట్ మెస్ అయిపోయింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఇనిషియల్లీ ఎందుకు వచ్చారో ఆయనకే తెలియదు. అందరికన్నా క్లారిటీ 100% ఎవరికైనా ఉందంటే దట్ ఈస్ ఇజ్రాయెల్. వాళ్ళు చాలా క్లియర్, వాళ్ళ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఈ ఇరాన్ రెజీమ్ ఉండకూడదు, వాళ్ళ ప్రాక్సీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా ఉండకూడదు. దానికి 10 సంవత్సరాలు పెడితే కానీ 20 సంవత్సరాలు పెడితే కానీ పోరాడతారు ఇజ్రాయెల్. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ప్రొఫెషనల్ నెగోషియేటర్స్ అనేది వాళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి, వాళ్ళు ఏ కంట్రీని రిప్రజెంట్ చేయాలి? ఇప్పటిదాకా మనం జేడీ వ్యాన్స్ గురించి మాట్లాడుకున్నాము. జేడీ వ్యాన్స్ ఏ రోలు లేదు అనుకుంటే ఆయనే ఇస్లామాబాద్ టాక్స్లో ఉంటారు అనుకున్నప్పుడు ఇప్పుడు ఆయన కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు ఇరాన్కి, మేము కూడా లేపేస్తాము, లేకుంటే దీన్ని సీజ్ ఫైర్ని ఫాలో అవ్వండి, ఈ కండిషన్స్కి మీరు ఒప్పుకోండి అనేది. ఎవరిని అందులో ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది? అండ్ హూ హ్యాస్ టు బెల్ ద క్యాట్ అంటారు, ఎవరు దీనికి ఇనిషియేషన్ తీసుకోవాలంటారు? కవిత గారు, ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల ముందు ఎయిర్క్రాఫ్ట్ హైజాకింగ్స్ జరుగుతుండే. ఎయిర్క్రాఫ్ట్ హైజాకింగ్ జరిగినప్పుడు ఒక ప్రొఫెషనల్ టీమ్ ఉంటారు, ఏం చెప్తారు వాళ్ళు, నెగోషియేటర్స్ ఉంటారు. వాళ్ళు హైజాకర్స్తో మాట్లాడతారు. నో, దిస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్, ఇది ఏం లేదు, దిస్ ఇస్ ఓపెన్ రూమ్లో నెగోషియేట్. అక్కడ ఒక ఎయిర్క్రాఫ్ట్ లోపల కాక్పిట్లో వందలాది మంది ఎయిర్క్రాఫ్ట్లో కూర్చున్న వాళ్ళు కాక్పిట్ లోపల ఒక పైలట్ తల మీద గన్ పెట్టి హైజాకర్స్ మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళని కొంచెం ప్రొవోక్ చేస్తే దే విల్ షూట్ ద పైలట్. కొంచెం ప్రొవోక్ చేస్తే లోపల గ్రెనేడ్ వేసేస్తారు, ఎయిర్క్రాఫ్ట్ మొత్తం పేలిపోతున్నారు, 200 మంది చనిపోతారు. యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ కీప్ స్పీకింగ్. వాళ్ళని కూల్ డౌన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇరాన్ కేసులో అదే,
ఇరానియన్ టీమ్ని వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఇస్ అ వెరీ వెరీ సెన్సిబుల్ పర్సన్, కానీ ఆయన రావట్లేదు అంటున్నారు. వాళ్ళ స్పీకర్ వస్తా అంటున్నారు. ఈజ్ ఆల్సో బెటర్ దెన్ ముస్తఫా ఖమేని. మాట్లాడడంలో చాలా మెచ్యూర్గా మాట్లాడతారు. కానీ వాళ్ళకి కావాల్సిన, మీరు చెప్పినట్ల వాళ్ళ వైపు నుంచి కూడా ప్రొఫెషనల్స్ కావాలి వస్తుంది. ఇప్పుడు జేడీ వ్యాన్స్ వెళ్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ జేడీ వ్యాన్స్ హూస్ గోయింగ్ అలోన్. ఆయన ఒక పొలిటికల్ ఫ్రంట్ అక్కడ నిర్ణయం తీసుకోవడానికి. అంటే ఇరాన్ అంటారు ఓకే ఫైన్, మేము స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెడతాం, కానీ వీ విల్ కలెక్ట్ టోల్. నిర్ణయం ఎవరు తీసుకోవాలి? జేడీ వ్యాన్స్ తీసుకోలేరు. ఆయన హీ విల్ కాల్ అప్ ట్రంప్, ఇట్లా ఉంది ఏం చేయమంటారు? ఈ సైడ్ ఓకే గో హెడ్ ఆర్ డోంట్ గో హెడ్, ఒక నిర్ణయంకి వస్తారు. సో ఆ పాయింట్లోనే ఉంటుంది డిస్కషన్ అంతా. ఇది ఫస్ట్ మీటింగ్లో ఎప్పుడు ఫినిష్ కాదు, ఇది సబ్సిక్వెంట్ మీటింగ్స్ ఉంటుంది. మనం ఎప్పుడు యుఎన్ మీద మనం నవ్వుతాం, యుఎన్ ఈజ్ అ యూజ్లెస్ బాడీ అది ఇది అని చెప్పి. కానీ యుఎన్లో అడిగే నెగోసియేషన్స్ చూడండి, అది కూడా చాలా క్లియర్. బిహైండ్ ద సీన్స్ వర్డింగ్ మీద కొట్టుకుంటారు. ఏ ఉండాలన్నా, యాన్ ఉండాలన్నా, కామా ఉండాలన్నా, ఫుల్ స్టాప్ ఉండాలన్నా. రెజల్యూషన్లో చాలా ఇంపార్టెంట్ అది. నిన్న కూడా ఒక రెజల్యూషన్ బహ్రెయిన్ పెట్టారు మొన్న, యాక్చువల్లీ యునైటెడ్ నేషన్స్, దట్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ షుడ్ బి ఓపెన్డ్. వెరీ వెరీ ఇనాక్వస్ రెజల్యూషన్, అంతే కదా అనుకుంటాం. రెజల్యూషన్ 11-1 పాస్ అయింది. దాంట్లో 2 కంట్రీస్ అబ్స్టైన్ చేశారు. ఒకటి లాటిన్ అమెరికా నుంచి ఒక కంట్రీ, కొలంబియా అనుకుంటాను, రెండోది పాకిస్తాన్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టాలని ఎవరు చెప్తున్నారు? అమెరికా చెప్తున్నారు. కాగితం ఎవరు తీసుకొని తిరుగుతున్నారు? పాకిస్తాన్ తిరుగుతున్నారు. ఇదే పాకిస్తాన్ రెజల్యూషన్ వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్లో అబ్స్టైన్ చేశారు. అప్పుడే తెలిసిపోతుంది పాకిస్తాన్ టెన్షన్ ఏముందనేది. వాళ్ళకి తెలుసు దీని రేపు పిచ్చోన్ చేట్ల రాయిలాగా అయిపోతుంది. ఇది కోపం వస్తే ఇరాన్ ఒక మిసైల్ పాకిస్తాన్ వైపు కూడా పంపిస్తాడు కావాలంటే. ఇంకా కోపం వస్తే ఇజ్రాయెల్ పాకిస్తాన్ కూడా కొడతారు కావాలంటే, ఎందుకంటే యూ క్రియేటెడ్ దిస్ మెస్ అని చెప్పేసి. దానికోసం ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పాయింట్. వై ఒమాన్ మూవ్డ్ అవే, వై టర్కీ రాలేదు, వై ఈజిప్ట్ రావట్లేదు, ఇది రీజన్. సో మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, ప్రొఫెషనల్ నెగోషియేటర్స్ ఉంటారు, బహుశా ఈ టీంతో కూడా వాళ్ళు వస్తారు. దీంట్లో జియో పొలిటిక్స్ గురించి అబ్సల్యూట్ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాల్సి వస్తుంది. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్మీడియట్గా అడిగితే హౌ మెనీ మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ఇరాన్ ప్రొడ్యూసెస్ పర్ డే అనగానే ఆ డేటా చెప్పడానికి పక్కన కూడా ఉండాలి నెగోషియేషన్స్లో. అది కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది నెగోషియేషన్. సో జరుగుతుంది, మేబీ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. కానీ ఇప్పుడు కూడా ఐ హ్యావ్ ఆల్ మై డౌట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజ్ ఫైర్ లేదు. రేపు వీళ్ళు సాటర్డే రోజు మీట్ అవుతున్నప్పుడు, అండ్ మార్క్ మై వర్డ్స్, ఇజ్రాయెల్ ఒక పెద్ద దాడి చేస్తారు. ఇట్ మోస్ట్లీ విల్ బీ ఇన్ లెబనాన్. దాన్ని ప్రొవోక్ చేయడానికి ఇరాన్ తీసుకెళ్ళి సౌదీ అరేబియానో యూఏఈ మీద కొడతారు బాంబు, లేకుంటే ఖతార్ మీద కూడా. దాంతో పాకిస్తాన్లో జరిగే చర్చలంతా విఫలమైపోతుంది అక్కడ కంప్లీట్గా. దిస్ ఇస్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ కవిత గారు. అండ్ చెప్పలేము, ఇది ఇక్కడ నుంచి ఇట్స్ టైట్ రోప్ వాక్ అంటారు ఇంగ్లీష్లో. యూ హావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ, సర్కస్లో టైట్ రోప్ వాక్ చేస్తారు చూడండి, అలా బ్యాలెన్స్ చేస్తూ పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకవైపు అమెరికా వాళ్ళ డామినెన్స్ చూపిస్తారు, మేమే వరల్డ్స్ బెస్ట్, మేమే వరల్డ్ సూపర్ పవర్, మిలిటరీ నంబర్ 1, ఎయిర్ ఫోర్స్ నంబర్ 1, నేవీ నంబర్ 1 అంటారు. కానీ ఇటువైపు ఇరాన్, వే హ్యావ్ సర్వైవ్డ్, మీరు ఇంత బాంబింగ్ చేసినా కానీ మేము సర్వైవ్ అయ్యాం. కానీ ఇరాన్ కూడా ప్రాక్టికల్గా ఆలోచించాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, నీళ్ళది పెద్ద సమస్య ఉంది, వాళ్ళ డీసాలినేషన్ ప్లాంట్స్ని కొట్టారు, వాళ్ళ ఆయిల్ అసలు ఒక చుక్క కూడా బయటికి వెళ్ళట్లేదు ఇప్పుడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఇంకా నాట్ ఈవెన్ 2 నెలలు కాదు 3 నెలలు కూడా వాళ్ళు బతకలేరు. దే ఆర్ కంప్లీట్లీ బ్యాంక్రప్ట్. సో ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ ఫస్ట్ ఏం ఉండాలంటే ఇరాన్ ఒప్పందం చేసి, ఎస్పెషల్లీ యురేనియం గురించి ఉన్న ఒప్పందం అది. కానీ వాళ్ళ ట్రంప్ కార్డ్ 2 ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఒకటి యురేనియం, ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ పక్కన పెట్టి యురేనియం సరెండర్ చేసి రైట్ నౌ యు సే ఫైన్, వీ విల్ టాక్, మాకు శాంక్షన్స్ లిఫ్ట్ చేయండి ఫస్ట్, మమ్మల్ని ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మడానికి అలౌ చేయండి. ఇప్పుడు చూడండి, రష్యా ఈ యుద్ధంలో అన్నిటికంటే పెద్ద బెనిఫిషియరీ రష్యా. వాళ్ళ ఆయిల్ కచ్చరాలాగా అమ్ముకుంటున్నారు ఎట్ $102 per barrel. $40 అమ్ముతుండే మనకి, ఇప్పుడు కూడా మనకి $60 అంటున్నారు మోదీ గారు చేసిన లాంగ్ టర్మ్ డీల్లో. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో దే సెల్లింగ్ ఎట్ $102 to $105 per barrel. దే మేకింగ్ మనీ లైక్ క్రేజీ
సో ఇరాన్ కూడా చేయనియండి. ఆ 30 days పీరియడ్ అనేది కూడా అయిపోవడానికి వచ్చింది కదా మనతో. ట్రంప్ ఏదైతే ఇచ్చారో ఆయన మర్చిపోయి ఉంటాడు ఇప్పుడు దాకా 30 days పీరియడ్ అయితే. ట్రంప్కి నిన్న అమెరికన్ ఛానల్స్ చాలా మట్టుకు కవిత గారు ఒక మీమ్ అని చెప్పలేము, ఆయనకు ఒక కాన్సెప్ట్ ఉంది. మీరు ఆయన పాత వీడియోలు తీసి చూడండి, ఆయన 2 weeks అంటారు దేనికైనా. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ 2 weeks, వీ విల్ డూ దిస్ డీల్ ఇన్ 2 weeks. అట్లా ఒక 22 weeks చూపించారు నిన్న కొన్ని అమెరికన్ ఛానల్స్. సో ఆయనకి ఏదో ఈ 2 weeksతో పెద్ద ఒక ఫ్యాసినేషన్ ఉంది. సో ఈ 30 రోజులు మర్చిపోయారు, ఎందుకంటే మనం పీస్ టాక్స్ నడుస్తుంది కదా. సో వీ విల్ పోస్ట్పోన్ ఇట్ ఫర్దర్, డజంట్ మ్యాటర్, ఇంకో 30 రోజులు పొడిగిస్తాం దీన్ని అని చెప్పేసి. మీరు అమ్ముకోండి ఆయిల్, ఇంకా అమ్ముకోండి, నో ప్రాబ్లం. సో యూఆర్ డూయింగ్ ఎ డీల్ విత్ ద డెవిల్ బేసిక్లీ. ప్రెసిడెంట్ ట్రంప్కి పుటిన్ చెప్పారంట నేటోని ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పి, అండ్ ట్రంప్ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ ఒక ఏం చెప్తారు, క్రాస్ రోడ్స్లో ఉన్నారు కవిత గారు. వాళ్ళు ఎక్కువ అపోజ్ చేసి మేము యూఎస్తో ఏం లేదు, మేము ఒప్పందం చేయమని చెప్తే యూఎస్ ఆల్రెడీ చెప్పారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ ఐ సెంట్ యూ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దట్ ట్వీట్, ఆయన ట్రూత్ సోషల్ పోస్ట్ చేసిన